శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. వందే రామమనాది పూరుషమజం వందే రమానాయకం వందే హారకిరీటకుండలధరం వందే సునీలద్యుతిం వందే చాపకలంబకోజ్వలకరం వందే జగన్మండలం వందే పంక్తిరథాత్మజం మమ గురుం వందే సదా రాఘవం. ఓం నమో వెంకటేశాయ. పురాణపురుషుడైనటువంటి వాడు లక్ష్మీనాథుడై వివిధాలంకార శోభితుడై సీతాదేవితోటి కూడి ఉన్నటువంటి వాడు, కోదండపాణి అయి జగద్రక్షకుడిగా విరాజిల్లేవాడు, తాను ఆచరించినటువంటి ధర్మంతో జగత్తుకి గురువైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ అతడు అభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 120వ రోజులో మనము ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షోడశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం
को न याति पराङ्गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे षोडशः सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఇదంతు నరశార్దూల పాయసం దేవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం. ప్రజాపత్య పురుషుడు యజ్ఞేశ్వరుడు శ్రీమన్నారాయణుడు మన శ్రీరాముడు తన తేజస్సును తన మాయాశక్తిని అందులో చొప్పించి బంగారు కడవలాంటి పాత్రతో నిండా పాయసం నింపి దాని మీద ఒక వెండి మూత పెట్టి అలా తెచ్చిన తరుణంలో దశరథుడికి ఆ దివ్యమంగళ స్వరూపం బాగా దగ్గరైంది. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు ఎన్నటి జరగని సంఘటనలు జరిగితే అదేదైనా అపశకునమేమో అనుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దశరథుడు ఎక్కడా వినలేదు తన చరిత్రలో, తనకు తెలిసిన చరిత్రలో. అలాంటి సందర్భంలో నిశ్చేష్టుడైపోయి నివ్వెరపోయి ఆశ్చర్యచకితుడై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటూ ఉంటే కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఏదో నీళ్లల్లో ములిగిన వాడు కళ్ళు తెరిచినా కూడా ఏదీ కనిపెట్టలేనట్లుగా అంతా కనపడుతూనే ఉంది, ఏదో తెలియట్లేదు అనే స్థితి నుంచి నెమ్మదిగా ఒక మదించినటువంటి గర్భంతో ఉన్నటువంటి వేటకు సిద్ధమైన ఒక పులిలాగా ఒక్కొక్క అడుగు అలా దగ్గరకు వేసుకు వస్తూ ఉంటే ఆ స్వరూపం దివ్యమంగళకరములైనటువంటి శుభలక్షణాలతో శోభాయమానమైనటువంటి దివ్యమైన ఆభరణాలతో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి కొంత నిర్ధారణకు వచ్చాడు. ఇది ఒక దేవతామూర్తి. అయితే అవతలి వ్యక్తి పట్ల మనకి భయం కలిగినప్పుడు మనం చనువుతో చొరవ చేసి ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం. కనుక దీనిని గమనించినటువంటి ఆ మహనీయమైన మూర్తి తనంతట తానే పలికాడు. అలా పలికిన పిదప దశరథుడి నోట్లోంచి మాట వచ్చింది. నిన్న మనం అనుకున్నాం తతః పరం. అలా అన్న తరువాత కాస్త ధైర్యం వచ్చి ఆ వ్యక్తితో ఆ మూర్తితో ఒక మాట అనడానికి సాహసం కలిగింది అని. అప్పుడు మళ్ళీ ఆ మూర్తే పలుకుతోంది. ఏమని? ఓ నరశార్దూల, ఓ రాజసింహమా, పురుషవ్యాఘ్రమా, దేవనిర్మితం ఇది పాయసం. పాయసం అంటే ఏమో చెప్పుకుందాం, ముందే చెప్దాం. ఏమనంటే దుగ్ధే శుద్ధే అర్ధపక్వే దుగ్ధేతు ఘృతాక్తాన్ తండులాన్ క్షిపేతని మన వాళ్ళు ప్రతి దానికి ఒక శాస్త్రాన్ని నిర్మించి పెట్టారు. మనం చదువుకోలేకపోవడం కాదు, మనం చదువుకునే తీరిక లేకపోవడం చాలా పెద్ద లోటు. మనకి విజ్ఞానానికి లోటు లేదు, గ్రహించాలనే ఆత్రానికి లోటు లేదు. అందుకనే ఈనాడు ఇంతమంది ఇంత శ్రద్ధగా ఇలాంటి శ్రీమద్ రామాయణ కథను ఆసక్తితో వింటున్నారు. ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది, తీరిక లేదు అని అనుకుంటున్నాం. నిజంగా తీరిక లేకపోవడం కాదు, మనం కుదుర్చుకోలేకపోవడం మన లోపం. ఎందుకు కుదుర్చుకోలేకపోతాం అంటే ఇది చాలా అవసరం అని మనం రుచి చూస్తే తప్ప తెలుసుకోలేం. చాలా అవసరం అని భావించి రుచికి సిద్ధపడితే తప్ప రుచి తెలియదు.
అలాంటి స్థితికి వచ్చేసింది. పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారే వ్యంగ్యంగా, అన్యోన్యాశ్రయం అంటారు ఇలాంటి స్థితిలో. కనుక మనం కొంచెం శ్రద్ధ పెట్టి కాస్త నమ్మకంతో మన పెద్దవాళ్ళు మన కోసమే చెప్తారు అని ఒక్క చెవి అంది మీద వేసి వారు చెప్పేది వింటే అప్పుడు కలుగుతుంది మనకి ఎంత లాభమో అది మాటల్లో చెప్పలేం. కనుక శ్రద్ధగా వినడం అనే దాన్ని అలవరుచుకోవడంలో మన భారతీయులకి మనవారే సాటి. సరే, ప్రకృతంలో పాయసం ఎలా ఉండాలిట? శుద్ధమైన పాలతో ఉండాలట. ఏమిటండి శుద్ధమైన పాలు అంటే? ఆపూట పిదికిన పాలు, నిలవ చేసినవి కాదు. మరి ఆ పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత అర్ధపక్వే దుగ్ధే అన్నారు. దుగ్ధం అంటే పాలు, శుద్ధం అంటే ఆపూట పిదికిన, అర్ధపక్వే పక్వం అంటే కాగడం. సగం కాగిన తరుణంలో ఘృతాక్తాన్, నువ్వు వేయదలుచుకున్నటువంటి బియ్యాన్ని మంచి ఆవునేతితో బాగా కలిపి, ఏదో పశుపక్షతలు కలిపినట్లుగా అప్పుడు అందులో పోసి సన్నని మంటతో పలుకు లేకుండా అలా అని మాడిపోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని వండాలి అని శాస్త్రం చెప్తోంది. అటువంటి దానిని పాలతో నిర్మించిన ఈ విధానంతో ఏర్పరిచిన దానిని పాయసః అంటారన్నమాట. దీనికే ఇంకొక పేరు పరమాన్నం అని పేరు పెడతారు. పరమాన్నం అంటే ఏమి అన్నారు? లోకంలో ఉన్నటువంటి అన్నం అంటే ఆహారం, అన్ని ఆహారాల్లోకెల్లా చాలా గొప్ప ఆహారం కనుక పరమ అంటే చాలా ఉత్కృష్టమైన, చాలా గొప్పదైన అనే అర్థంలో పరమమైన అన్నము పరమాన్నము అన్నారు. అంతేకాదండి, ఇంకొక మాట, ఇది మనకంటే బాగా దోరగా వేయించేసిన వస్తువులు, బాగా ఉప్పు కారాలు, రకరకాల ఉద్వేగాన్ని కలిగించేటటువంటి వస్తువులు అన్నీ జోడించేస్తే ఆ వస్తువులు రుచికరమేమో. కానీ మరి దేవతలు ఏం తింటారు? దేవతలు ఏం తింటారు అందరికీ తెలుసు, అమృతం తాగుతారు. అమృతం ఏమి వారికి ఉండేది? అక్కడ ఏమైనా వండుకుంటారా వాళ్ళు? కాదు, మనం ఇచ్చేదే. మనం ఏమి ఇవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో చెప్తారు, పాలల్లో అన్నాన్ని వండి దాన్ని హవిస్సుగా అందులో హోమం చేయమని చెప్తారు. కనుక పరమ అన్నదానికి చాలా గొప్పవారు అని అర్థం. అంటే దేవతలు, పితృదేవతలు అట. కనుక పరములైన అంటే ఉత్కృష్టులైన చాలా గొప్పవారైనటువంటి ఆ ప్రాణులకు ఇష్టమైనది, హితమైనది కనుక దీనికి పరమాణం అన్నం, పరమాన్నం అని వ్యుత్పత్తి వివరణ చెప్తారు. వేరే ఏ దగ్గర ఇలాంటి వివరణలు దొరుకుతాయి? సంస్కృతంలో ఉండే గొప్పతనమే అది. ప్రతి దానిని కూడా దానిలో ఉండేటటువంటి గుణాన్ని, దానిలో ఉండేటటువంటి తత్వాన్ని, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని గుర్తించి ఆ పేరుతో దాన్ని పిలుస్తారనమాట. పుత్రా అని కనుక మన వాళ్ళని పిలిచేమో అంటే నా అవసరం తీర్చి, నా కష్టాన్ని పోగొట్టి, నన్ను కనిపెట్టుకుని ఉండి, నా వాత్సల్యానికి పరిపూర్ణమైన ఓ పాత్రమా అనే తాత్పర్యం అందులో ఉంటుందన్నమాట. సరే, కనుక ఇటువంటి పాయసాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు పరమాత్మ. చెప్తున్నాడు ఏమని? ఇది ఈ పాయసం ఓ నృపశార్దూలా పురుష వ్యాఘ్రమా గ్రహాణత్వం, నువ్వు తీసుకోవయ్యా అన్నాడు. ఎటువంటిది ఈ పాయసం అంటే దేవనిర్మితం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం వెనకేమనుకున్నాం? ఋష్యశృంగులు మంత్రం చదివి దాన్ని తయారు చేసి మళ్ళీ మంత్రపూతంగా స్వామిని తలిచి, ఆ తలిచిన తలంపు తరిగిపోయేలోపు అంటే ఆ గుర్తు చెదిరిపోయేలోపు దీన్ని అగ్నిహోత్రంలో వేస్తే యజమాని దూరంగా ఉండి దశరథుడు శ్రీ మహావిష్ణవే పరమాత్మనే ఇదం నమమ అని మానసికంగా త్యాగము అనేటటువంటి యాగాన్ని చేస్తే ఆ సమర్పణకు మెచ్చిన పరమాత్మ అందులోంచి అలా ఆవిర్భవించాడు అని కదా మనం అనుకున్నాం. అంటే ఇది ఇక్కడ తయారైందే. ఆ పూట పాలతో, తెల్లని లేగదూడతో చేపినటువంటి ఆ ఆవు నుంచి తీసిన పాలతో ఆ అగ్నిహోత్రంలోనే మంత్రపూర్వకంగా తయారై మంత్రపూతమై హోమగుండంలో వ్రేల్చబడితే, అంటే హోమం చేయబడితే అక్కడి నుంచి తయారైంది అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇది ఎవరి వల్ల తయారై ఉండాలి అంటే ఒక సంస్కారం ఋష్యశృంగుడు మంత్రం వగైరాల ద్వారా జరిగి ఉండొచ్చు. మరి రెండో సంస్కారం అగ్నిలో జరిగిందనమాట. మరి అగ్నిలో జరిగితే అగ్ని నిర్మితం అనాలి కానీ దేవ నిర్మితం అని అన్నారు ఎందుకండి? ప్రతి దగ్గర భక్త్యా యుక్త్యా చ వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ, ఇది వేదం. దీనికి అర్థం చెప్పడం అంత తేలికైనది కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే చెప్తారు అగ్ని సర్వాహ దేవతాహ అని ఉంది వేదంలో కొన్ని చోట్ల. అంటే సకల దేవతల యొక్క అంశాలు అగ్నిలో ఉన్నాయి. మరి అది ఎందుకు అంటే మరి ఇంకొక కథ చాలాసేపు చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే
సరే, ప్రకృతంలో మనం అర్థం చేసుకోవాల్సింది అగ్నిలో సకల దేవతల అంశాలు ఉన్నాయి. ఆ అగ్నిదేవుడు సకల దేవతల అంశాలతోటి దీన్ని కనుక తయారు చేసాడు కనుక ఇది దేవనిర్మితం. ఇది ఒక వ్యాఖ్యానం. రెండో మాట కాదండోయ్, మీరంటే పరమ ప్రీతి చెందినటువంటి 100 క్రతువులు చేసి శతక్రతువుని చిన్ని మాటగా శక్ర అని పెట్టుకుని వ్యవహరించేటటువంటి అమరేశ్వరుడు ఎవరైతే దేవదేవుడు అందరూ కూడా చాలా ప్రీతిగా భావింపబడేటటువంటి ఏ దేవేంద్రుడైతే ఉన్నాడో ఆ దేవేంద్రుడి చేత నిర్మింపబడినది అని ఒక మాట చెప్పారు. దేవేంద్రుడు దేవతల రాజు అంటే స్వయంగా నిర్మిస్తాడా అండి? కాదు, నిర్మింప చేసినది అని. వెనకెవరో చెప్తారు, ఆ భవంతి ఎవరు కట్టారండి అంటే పలానా యజమాని అని కొంతమంది అంటే, కొంతమంది కాదండి తాపీ మేస్త్రులు కట్టారని జవాబు చెప్పారట. అంటే పనివాళ్ళు కట్టించిన వారి పేరుతోటే వ్యవహరించడం కద్దు కదా. అలాగ దేవేంద్ర నిర్మితం. సరే, మరి అసలు పూనుకుని చేసింది ఎవరండి అన్నారు. తరువాతి మాటలను పరిశీలిస్తే కానీ మనకి తెలియదు. ఏమని? ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేది మహారాజా అన్నారు. మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దివ్యమైన అమృతం లాంటి ఒక వస్తువు తయారవ్వాలంటే దివ్యౌషధాన్ని తయారు చేసే వ్యక్తులు ఎవరు? ధన్వంతరి దేవత. కనుక ధన్వంతరి దేవతను స్వయంగా తాను ప్రేరేపించి దగ్గర ఉండి తయారు చేసినట్లుగా నిర్మించినటువంటి దివ్యౌషధం వంటిది ఈ పాయసం అని చెప్పడం వాల్మీకి మహర్షి యొక్క హృదయం. కనుక ఆ దేవదేవుడి హృదయాన్ని అర్థం చేసుకున్న వాల్మీకి హృదయం మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు వ్యాఖ్యానం చెప్పిన గురువులే శరణ్యం. కనుక ఆ గురువులు చెప్పిన దానిని భక్తి శ్రద్ధలతో మనం ఆలకించినప్పుడు ఈ అమృతాన్ని, ఈ పరమాన్నాన్ని మనం దోసిట పట్టి తాగినంత దివ్యమైన తీయటి అనుభూతి కలుగుతుంది. కనుక ఆరోగ్యవర్ధనం అని ఒక మాట చెప్పారు. సరే స్వామి, ఇంత వయసు వచ్చేసింది, ఇంకా నాకు ఆరోగ్యం లేకపోతే యవ్వనం, నిత్య యవ్వనం లేకపోతే ఇంత ఏదో రమించడం, అక్కడక్కడ విహరించడం, ఏదో రావణాసురుడి కోరికలన్నీ అని అనుకుంటున్నావా అనే సందేహం దశరథుడి కళ్ళల్లో కనిపించింది కాబోలు ఆ పరాత్పరుడికి ఇంకొక మాట చెప్పారు. ఈ మాటలన్నీ మన స్వామి చెప్తున్న మాటలు. ఏమని? దేవనిర్మితం అని అనుకున్నామా? ఆరోగ్యవర్ధనం అని అనుకున్నామా? ప్రజాకరం. నువ్వు ఏది కోరుతున్నావో ఆ ప్రజను ఇచ్చేది ఇది దశరథ. ప్రజాకరం. అందుకని ఏ సంతతి లేక ఇన్నాళ్ళు విలవిల్లాడిపోతూ ఎంత రాజభవనం లేకపోతే ఎంత పట్టపురాణులు, ఎన్ని భోగాలు, భాగ్యాలు, మణులు, మాణిక్యాలు, అబ్బో ఒకటా రెండా చెప్పలేనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఎప్పుడు వారి దృష్టి ఇక్కడే పెట్టి ఏదో మనకి నచ్చినటువంటి మంచి ప్రాంతం మీదుగా మన ప్రయాణం సాగుతూ ఉంటే మెడ వంగిపోయేలాగా తిరిగి దానికే చూస్తూ ఉంటామే, అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం చూస్తూ ఉండేటటువంటి వైభవం కలిగిన అయోధ్యకు అధిపతి అయినటువంటి దశరథుడికి ఒక లోటు చాలా బాధించేస్తోంది. ఏది? సంతతి లేదు అని. కనుక నీ ముఖం గమనించాను, నాకు నీ విషయం అంతా తెలుసు. నీ లోటు తీర్చడానికే ఇది ప్రజాకరం. నీకు సంతతిని ఇచ్చేది, నీ ఇల్లాలి కడుపు పంటని కలిగించేది. కనుక ఇది నీకు ధన్యం. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, చాలా థ్యాంక్స్ అండి అని అన్నారంటే సంస్కృతంలో ఏమని చెప్పుకోవాలంటే ధన్యోస్మి అని చెప్పుకోవాలన్నమాట. మీరు చేసినటువంటి ఈ ఉపకారం వల్ల నా లోటు తీరింది కనుక నేను ధన్యుణ్ణి అయ్యాను అని దాని తాత్పర్యం. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఈ ధన్యత అనేది ఒక్కొక్కలా కలుగుతూ ఉంటుంది. 10 రూపాయలకి చిల్లరి లేనివాడు ఊరంతా తిరుగుతూ ఉంటే ఆటో వాడికి ఇవ్వడానికి 5 రూపాయలు తక్కువైతే వాడికి ఎవరైనా వెంటనే తీసిచ్చారనుకోండి, ధన్యుణ్ణి స్వామి అని చెప్తారు. ఒక దాహం వేసేవాడికి నీరు వస్తే మరొకటి కావాల్సిన వాడికి, అలా ఎవరెవరికి ఏదేది కావాలో దానివల్ల కదా అతడికి ధన్యత. కనుక స్వామి చెప్తున్నాడు ఇక్కడ ఏమని? ఇది ప్రజాకరం కాబట్టి ధన్యం. నువ్వు ధన్యుడివయ్యేలాంటి పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యం ఇది. ఇలాంటి పాయసాన్ని త్వంగృహాణ తీసుకో దశరథ దా అని చెప్పాడనమాట. తరువాతి శ్లోకం, భార్యాణాం అరురూపాణాం అశ్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం లప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప. చాలా అందమైన మాట భగవంతుడు పలికాడంటే మరేం మాటలు మామూలుగా ఉంటాయా? అవి భార్యలు అంటే ఏ చిన్న పొరపాట్లు చేసినా వారి ఇష్టాలు అభీష్టాలు అవి వగైరాలు ఎలా ఉన్నా కాస్త సర్దుకుని నువ్వు భరించాల్సినటువంటి వ్యక్తులు. మళ్ళీ ఇంకొక మాట, అలాగని
పగలు పొద్దు మొత్తం వారినే భరిస్తూ ఈసోదే వింటూ, బాబోయ్ భరించలేకపోతున్నాను భగవంతుడా, ఈ ధర్మశాస్త్రాలన్నీ నా ప్రాణానికే వచ్చాయి, ఆ తాళి కట్టేను గాని నా పీక్కి ఉరితాడైపోయింది అనేలా ఉండకూడదు ఇల్లాలు. మరి ఎలా ఉండాలి? అనురూపాణం, భర్త మనసు ఇష్టం తెలుసుకుని మసలాలి. అందుకనే చెప్తారు సహధర్మచరీతవ, మన సీతమ్మ గురించి ముందు ముందు రాబోతోంది కనుక నువ్వు ఏ అడుగు వేయదలుచుకున్నావో దానికి తగ్గట్టుగా బయటకు వెళ్ళాలంటే చెప్పులు సిద్ధంగా పెట్టి, ఇంకొకటి ఏదో తాగాలి అనుకుంటే వెంటనే దాన్ని అందించి, ఇంకొకటి ఏదో కావాలి మనసు కష్టంగా ఉంది అన్నప్పుడు సేద తీర్చి, హుషారుగా ఉన్నప్పుడు మంచి ప్రేరణ కలిగించి, ఈ విధంగా నీకు అనురూపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భార్యాణం అనురూపాణం, అలాంటి వాళ్ళకి ఇవ్వవయ్యా అన్నారు. మామూలుగా ఇచ్చేస్తే ఏమో వారి యొక్క మనస్సు ఎక్కడుందో. ఒక దగ్గర చెప్తారు భర్తృహరి కథలో, భర్తృహరి చాలా గొప్ప తపస్సు చేస్తే ఒక యోగి పుంగవుడు, ఒక మహనీయుడు వచ్చి ఒక మంచి ఫలం ఇచ్చి భర్తృహరిగా ఆ దశలో ఉండని స్థితిలో, వెనకటి పరిస్థితి అన్నమాట, అప్పుడు ఇస్తే అపురూపమైనటువంటి ఈ ఫలాన్ని తింటే నీకు అభీష్టం నెరవేరుతుంది అని చెప్పి దీవించి వెళ్తాడు అని, తనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తికి దాన్ని ఇస్తే ఎవరికి? అర్ధాంగికి. ఆ అర్ధాంగికి ఎవరి మీదో మనసుంటే వారికి ఇస్తే, ఆ మనసున్నవాడు మళ్ళీ ఎవరికో ఇస్తే, ఆ ఎవతో ఈ భర్తృహరి మీద మనసు పడి చిట్ట చివరికి దాన్ని పట్టుకొస్తే ఒక్కసారిగా వైరాగ్యం వచ్చేస్తుంది. చచ్చ, ఏం జీవితం రా ఇది! నాయందు ఎంతో దయతో ఆ పరాత్పరుడు, ఆ సిద్ధపురుషుడి చేత నాకు ఈ ఫలాన్ని అప్పచెప్తే, నేను పట్టుకెళ్ళి ఇదేదో ఉద్ధరిస్తుంది అని పట్టుకెళ్ళి దీనికి ఇచ్చాను, ఇది పట్టుకెళ్ళి ఎవడికో ఇచ్చింది, ఎవడో పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చాడు, అదేమో నా మీద మనసు పరేసుకుని నాకు పట్టుకొచ్చి ఇచ్చింది ఇది అని చెప్పి వైరాగ్యాన్ని తెచ్చుకుని సుభాషిత త్రిశతి అనే దాన్ని నిర్మించారు, విరచించారు అని ఒక కథ చెప్తారు. యాంచింతజామి సతతం అని చెప్పి ఆ శ్లోకం మొదలు మీరు వెతుక్కుంటే దొరుకుతుంది. కనుక నిరంతరం మన మనస్సు ఎక్కడ ఉందో, తదనంతరం వారి మనస్సు వేరే దగ్గర ఉండి, వారి మనస్సు వేరే దగ్గర ఉండి, వారి మనస్సు వేరే దగ్గర ఉంటే ఇలా చక్రభ్రమణం కింద ఏ ఒక్క దగ్గర తృప్తి అనే దానికి విశ్రాంతి లేదనమాట. ఎప్పుడు ఇంకొకరి మీదే అలా వద్దు. మరి ఈ దివ్యమైనటువంటి పాయసం వీళ్ళు కూడా బహుశా ఇలాంటి భర్తృహరి లాంటి కథ జరుగుతుందేమో అని కాబోలు మన పరమపురుషుడు ఎంతో ముందు చూపుతో ఒక మాట చెప్తున్నాడు. మీరే తినండి అని ఇవ్వు అని చెప్తున్నారు అనమాట. అశ్నీత ఇతి ప్రయచ్ఛ, మీరే తినండి అని చెప్పి వారికి ఇవ్వు అని అన్నారు. అలా తింటే ఏమవుతుంది స్వామి? తాసుత్వం లప్స్యసే పుత్రాన్, ఆ నీ పట్టమహిషుల యందు, నీ రాణుల యందు, నీ దేవేరుల యందు నువ్వు పుత్రులను పొందగలుగుతావన్నారు. ఎంత దివ్యమైనటువంటి మాట! పుత్రకామః పుత్రేష్ట్యాయక్ష్యే అని సంకల్పం చెప్పిస్తారు. నాకు సంతతి కావాలి అని, ఈ సంతతిని ఇచ్చే కార్యక్రమాన్ని చేయబూనుకుంటున్నాను అని చెప్పిన దశరథుడికి ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఏమి కొలమానం ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. కానీ ఒకరు కలిగినా సరే ఈ కార్యక్రమం చరితార్థం అయినట్లే కదా. ఆ పరిస్థితుల్లో భగవంతుడు భక్తికి మెచ్చి ఋష్యశృంగుడి మంత్రశక్తికి ప్రభావితమై చతుర్గుణితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడనమాట. అయితే ఆ ప్రసాదాన్ని స్వామి ఎలా పట్టుకొచ్చాడు? ఇలా పట్టుకుని వచ్చాడు, గుండెలకి హత్తుకున్నట్లుగా. ఆ ఆదరణ భక్తుడికి ఫలితం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూపించడానికి అన్నట్లుగా. మరి దశరథుడు చేతితో దాన్ని అందుకోలేడు, ఒకవేళ అందుకున్నా చేజారిపోతుందేమో. అందుకని ఎలా అందుకున్నాడో తర్వాతి మాటలో చెప్తున్నారు. తథేతి నృపతి ప్రీత శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం అని చెప్పారు. గడిచిన శ్లోకం ఇంకొకసారి చూద్దాం, ఒక పాదం ఉండిపోయింది. యదర్థం యజసే నృప, ఓ నృపుడా, ఓ నరపతి, నువ్వు ఏ సంతతి కావాలి అనుకుని ఉవ్విళ్ళు వరిపోతూ చెప్పిన పనల్లా ఎంతో భక్తి శ్రద్ధలుగా చేస్తూ చిట్ట చివరికి నేను ప్రత్యక్షమైన సందర్భంలో కూడా దేవా నిన్ను ఏ రకంగా సంతోషపెట్టగలను, నిన్ను ఏ రకంగా సేవించగలను అని అడిగేవే. ఎందుకోసం యజసే ఈ దేవపూజ నువ్వు నిర్వహిస్తున్నావో ఆ నీ అభీష్టం నెరవేర్చేది దశరథ ఇది అని చెప్పారనమాట. తరువాతి శ్లోకం. తథేతి నృపతి ప్రీత శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణ దేవదత్తాం హిరణ్మయీం అని చెప్పారనమాట. అప్పుడు ఆ నృపతి ప్రీత ఎంతో సంతోషపడిపోయిన వాడే అన్నారు. ఎందుకంత సంతోషమో తర్వాతి మాటల్లో చెప్తారు. తథా, ఏం మాటలు లేవు, ఏమీ సంభాషణలకి వేరే ఆలోచనలకి తావులేదు. అంతటి దివ్యమంగళ స్వరూపాన్ని ఇంతకుముందు ఎప్పుడు కనలేదు, వినలేదు, ఎరుగలేదు.
ఆ స్థితిలో రెండే రెండు అక్షరాలు, తథా, అలాగే స్వామి, అలాగే, సరే సరే అనే రెండు అక్షరాలతో వినయంగా భక్తిగా ఎంతో అపేక్షతో ఆశతో తన ఇల్లాలి కడుపు పండబోతోంది, తన కడుపే పండబోతోంది అనేంత ఆనందంగా దాన్ని శిరసా ప్రతిగృహ్య ఇలా తల వంచి, ఎలా అయితే స్వామివారికి వస్త్ర సమర్పణం చేసేటప్పుడు ఈ తలకి సంస్కారం చేసి ఒక తలపాగాలాగా కట్టి అంది మీద ఆ దేవతా వస్త్రాల్ని పెట్టుకుని అలా పట్టుకెడతారో, అలా ఆ దేవతా ప్రసాదాన్ని శిరసా ప్రతిగృహ్య శిరస్సు పైన ఉంచుకుని, ఎటువంటిది ఆ పాత్రి, దేవాన్న సంపూర్ణం, దేవతలు ఆరగించే, దేవతల చేత తను ఆరగింపచేసినటువంటి అదే కదా ప్రసాదంగా తిరిగి అందులోంచి తీసిచ్చాడు స్వామి. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఒక తేజస్సు, ఒక దివ్యమైనటువంటి జీవస్వరూపం, ఒక బీజం ఈ గర్భాశయంలో ప్రవేశించి అది ఇంతింతై పెరిగి పెద్దదవ్వాలి అంటే జీవుడు ఏం పెరగడండి. జీవుడి చుట్టూతా ఉండేటటువంటి ఉపాధి ఈ శరీరానికే పెరుగుదల తరుగుదల. ఇది పెరగాలి అంటే ఒక క్యాప్స్యూల్ మాదిరి దానికి పైన తొడుగు అవసరం అన్నమాట. దాన్ని సంస్కృతం శాస్త్రం ఉపాధి అంటుంది. లోకంలో సంతానం కలగట్లేదంటే సంతతికి కారణమైన బీజం నష్టమైపోయింది, ఒకటి దగ్గర విడువబడి ఇంకొక దగ్గర చేరాల్సిన గమ్యం చేరేలోపు చచ్చిపోతే, అంటే దానిలో జీవకణాలు తక్కువగా ఉంటే అప్పుడు గర్భం దాల్చలేదు అని వైద్యశాస్త్రం నిర్వచనం చెప్తోంది. మరి జీవుడికి నాశం లేదు కదా, మరి ఏది చచ్చిపోయేది, ఏది అక్కడ వరకు వెళ్ళలేనిది, ఏది నిర్జీవమైపోయింది అని ఆరా తీస్తే మనకు అర్థమవుతుంది. ఈ జీవుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రసరించాలంటే ఆయనకి ఏదో ఒక ఆధారం ఉండాలి, ఏదో ఒక శరీరం ఉండాలి. ఈ శరీరం కనుక నిర్జీవం అయిపోతే ఇది ఏదో ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి, లేకపోతే స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయినటువంటి ఒకనొక కారులాగా డ్రర్ డ్రర్ అంటూ ఉంటుంది, అక్కడే ఆగిపోతుంది అన్నమాట. ఈ స్థితిలో జీవుడి యొక్క ప్రయాణం సాగక, గర్భాశయానికి చేరక, అది ఫలదీకరణం చెందినట్లుగా ఇంతింతగా కాక సంతతి కలగకపోవడం అనేది నిర్వచనం చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు మాటల్లో ఈ జీవుడు ప్రస్తుతంలో విష్ణు తేజం ఒక దగ్గర ప్రవర్తించి అది దేదీప్యమానంగా ఇంతింతగా అభివృద్ధమై బయటికి మన అజానుబాహుడు కోదండరాముడిగా మనకి కనిపించేలాంటి దివ్యమంగళ స్వరూపం పుట్టి ఇంతింతై అన్నట్లుగా పెరగాలి అంటే అక్కడ ఒక ఉపాధి ఉండాలి. ఈ ఉపాధి ఒక ఆసరా అని అర్థం చేసుకోండి, మీకు సులువుగా తెలుస్తుంది. ఈ ఆసరా, ఈ ఆధారం లాంటి వస్తువు ప్రకృతంలో పాయసం. భగవంతుడికి ఏ రూపం లేదు, రంగు లేదు, ఆకారం లేదు అంటే నిరూపమైనటువంటి పరమాత్మను మనం ఎలా ధ్యానించగలుగుతాం? కేవలం అది కాంతి అంటే కాంతి ఎక్కడికి ప్రవేశిస్తుంది? అది లేని చోటు ఏది? కానీ అది సాకారం అవ్వాలి అంటే ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకోవాలి. ఒక పెద్ద ఆయన మనకి ఏదో ఉపకారం చేయదలిచారనుకోండి, ఆయన దగ్గర ఏ వాహనం ఉండదు, లేకపోతే ఏ మంది మార్బలం వగేరా ఏమీ ఉండదు. అలాగా నీకు రికమెండ్ చేయాలా, నీకు సిఫార్సు చేయాలంటే రేపు రొద్దుటే రా అంటారు, మన బండి ఎక్కుతారు, అక్కడ దాకా వచ్చేస్తారు, ఆ మాట కాస్త చెప్పేస్తారు. లేకపోతే మన ఫోనే తీసుకోవచ్చు, 2 మాటలు గబగబా మాట్లాడొచ్చు, అవతల వ్యక్తికి సిఫార్సు చేయొచ్చు. ఇలా మన వస్తువునే ఆశ్రయంగా ఆధారంగా పెట్టుకుని మనకి కావాల్సిన తగినంత ఉపకారం చేయడం అనేది మనం లోకంలో గమనిస్తూ ఉంటాం కదా. ఈ రకంగా విష్ణు తేజాన్ని ప్రవేశపెట్టడానికి స్వామి ఎన్నుకున్న అంశం ఏమి అంటే, ఎవరినైనా కొట్టాలంటే లేకపోతే ఏదైనా చేయాలంటే మరి ఆ దగ్గరలో ఉన్న దాంతోనే తీసుకుని మనం కదా ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఎవరినైనా ఉద్ధరించాలంటే కూడా అంతే కదా. ఈ రకంగా ఈ పాయసాన్ని ఆధారంగా ఆశ్రయంగా ఉపాధిగా తీసుకున్నాడనమాట పరమాత్మ. ఇది పెద్ద రహస్యమైనటువంటి వ్యాఖ్యానం. అయితే ఈ పాయసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొట్టమొదట పదే మనం చెప్పుకుంటున్న ఋష్యశృంగుడు మంత్రపూతంగా తయారు చేసి, మంత్రపూతంగా హోమగుండంలో వేసి, మంత్రంతో పరమాత్మను ధ్యానించి సమర్పిస్తే దశరథుడు నమమ అనుకున్నటువంటి వస్తువు అని. కనుక ఇలాంటి ఆశ్రయం కోసం అలా వెతుకుతున్నాడనమాట పరమాత్మ. అంతే తప్ప లోకంలో బాగా మంచిగా శాస్త్రోక్తంగా పాయసం వండుకుని తినేస్తే పిల్లలు కలిగిపోతారు అని ఎక్కడా అనుకోవడానికి లేదు. పరమేశ్వరుడు ఇచ్చిన ప్రసాదం వల్ల ఒక దివ్యమైనటువంటి తేజస్సు లోపలికి పెడుతుంది అన్నంత మాత్రం వరకు మనం ఒప్పుకోవచ్చు. సరే, ప్రకృతంలో ఇక్కడ ఏం శ్లోకం చెప్పుకుంటున్నాం మనం? తథే పాత్రీం దేవాన్న సంపూర్ణం అన్నారు. ఇది దేవతలకు సమర్పించేసి తిరిగి ఆ దేవతలు తమ సంస్కారాన్ని జోడించి తయారు చేసింది కనుక ఆ దేవాన్నంతో నిండుగా ఉన్నది. దేవదత్తాం హిరణ్మయీం, బంగారు పాత్రలో ఉన్నది. ఆ దేవతలు ప్రసన్నమై సమర్పించినది కనుక. తరువాతి శ్లోకం అభివాద్య చ తద్భూతం అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయాయుక్త చకార అభిప్రదక్షిణం అన్నారు. అంటే చెప్తారు అక్కడ,
మొట్టమొదటి దృశ్యం మళ్ళీ ఒక్క క్షణం ముందు జరిగినది గుర్తుకొచ్చింది దశరథుడికి. ఆ ఆకారం పురుషస్వరూపమా, పుల్లింగంలో చెప్పాలా? ఆ ఆకారం స్త్రీమూర్తియా, స్త్రీ శబ్దంతో చెప్పాలా, స్త్రీలింగ శబ్దంతో? ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోతే ఎలా చెప్పాలి అంటే పాణిని గారు చెప్పారు, సామాన్యే నపుంసకం అని. ఏ లింగంతోనూ నిర్ధారణ చేయలేని స్థితిలో అదేదో అంటామే, వాడెవడో ఆమె ఎవరో అని అనలేని స్థితిలో అలా తద్భూతం అని ఒక మాట చెప్పు ఊరుకున్నారు. ఈ హృదయాన్ని తెలిసినటువంటి వాల్మీకి మహర్షి మనకి దీన్ని అందించి చూపించారు. ఒక మాట. మరొక మాట, భూతం అంటే భావ్యతే ఇది భూతం అనే వ్యుత్పత్తి చెప్పుకున్నాం. నిరంతరం స్మరింపదగినటువంటి దివ్యమంగళ స్వరూపం పరమాత్మ. దేనికి సంతోషిస్తాడు, పరవశిస్తాడు అంటే స్మరణకు. కనుక ఇది కూడా చెప్పుకున్నాం, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరశ్యామ హృదయస్థ. చింతనం అంటే ఇక్కడ కదా జరగాలి. ఇక్కడ జరిగేదానికి కదిలి వచ్చేసేలాంటి పరమాత్మ. కనుక ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లుగా ఏ నపుంసకలింగ శబ్దంతో చెప్పాలి అనే తాత్పర్యం కాకుండా నిరంతరం గుర్తుపెట్టుకుని చూసే కొద్దీ చూడాలనిపించి చూసిన తరువాత కళ్ళు మూసుకుని మనసారా ఆస్వాదించాలనే మూర్తి. కనుక భూతం సతతం చింతనీయం, ఎప్పుడు స్మరింపదగినటువంటి ఆ దివ్యమూర్తిని. మళ్ళీ ఇంకొక మాట, ప్రియదర్శనం. చూసే కొద్దీ చూడాలనే అని అనుకున్నాం కదా, అది దీనికి వ్యాఖ్యానం. అద్భుతం అంటే ఆశ్చర్యం, అంటే అపూర్వం. ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి కలిగే అనుభూతి ఆహ్ అంటాం కదా. ఆహ్ అనే చర్య ఏదైతే ఉందో ఆ చేష్టను చెప్పే మాట ఆశ్చర్యం అన్నమాట. ఆహ్ అనేలాంటి మాటను తెలపడానికి మరొక పర్యాయపదం వేరే మాట అద్భుతం అనన్నమాట. కనుక అద్భుతమైనటువంటి ఆ మూర్తికి దశరథుడు ఉపచారం చేశాడన్నారు. ఏం ఉపచారం అంటే ఏం చేయగలుగుతాం, ఇంతకంటే ఏమీ చెయ్యలేం అనే స్థితిలో రెండు చేతులు జోడించి మనం నమస్కారం చేస్తాం కదా. మరి ఇప్పుడు దశరథుడు రెండు చేతులు జోడించడంతో మా పరమానందయ్య గారి శిష్యుల్లాగా ఆ పాయసం అంతా ఒలకపోసుకున్నట్లు అయిపోతుంది. మరి నెత్తి మీద ఉన్నటువంటి అంతటి బంగారు కడవను విదిలేసి స్వామి మీకు నమస్కారం అని ఇలా వంగాడనుకోండి, పాయసం అంతా నేలపాలు కాదా? మరి దశరథుడు ఎంతో విచక్షణ ఉన్నవాడు. అంటే ప్రదక్షిణం చేసేడన్నారు. నమస్కారాలు ఎన్ని రకాలంటే 3 రకాలట. చేతులు జోడించి చేసేది ఒక నమస్కారం. సాగిలపడి అన్నీ నువ్వే అని కాలివేళ్లు, చేతువేళ్లు, తలకాయి, హృదయం అంతా పరమాత్మనే చూపిస్తున్నట్లుగా నువ్వే 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 నువ్వే. 1 వేలితో 2 వేళ్లతో 3 వేళ్లతో కాదు, చేతి 10 వేళ్ళు, కాలి 10 వేళ్ళు పరమాత్మనే చూపిస్తూ ఉండేటటువంటి సాగిలపడడం అనేది ఏదైతే ఉందో అది 2వ నమస్కారం. మరి 3వ నమస్కారం ఏమి అంటే ప్రదక్షిణ నమస్కారం అన్నారు. ప్రదక్షిణం గురించి కాళికా పురాణంలో చెప్తారు, పరిచయం కోసం చెప్తున్నాను. ఏమనంటే ప్రసార్య దక్షిణం హస్తం స్వయం నమ్రశిరా పునః. తాత్పర్యం చెప్పేస్తాను. భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, ఆ దివ్య శక్తి ఎక్కడైతే ఉందో, ఆ దివ్య తేజస్సుకి తన కుడి భాగాన్ని ప్రదర్శింపచేస్తూ శిరస్సు ఉంచి మనసాపి దక్షిణ అంటారు. మనస్సులో కూడా ఎంతో దాక్షిణ్యంతో అంటే పరమ శ్రద్ధతో, ఆదరంతో, అపేక్షతో ఆ పరమాత్మ యందు ఇలా గిరగిరా చుట్టూతా తిరగడం అనేది ఏదైతే ఉందో ప్రగతం దక్షిణాం ఇది ప్రదక్షిణం అని నిర్వచనం చెప్తారన్నమాట. దక్షిణ భాగాన్ని ప్రధానంగా ఉంచుకుని దక్షిణం వైపు ఉన్నటువంటి దేవతని ప్రధానంగా భావించి తిరిగేటటువంటి ఆ తిరగడం ఏదైతే ఉందో అది ప్రదక్షిణం. ఒక దగ్గర చెప్తారు, మనసాపిచయో దద్యాదు. మనస్సులో అయినా సరే దేవుడి చుట్టూతా తిరిగినట్లుగా భావిస్తే ప్రదక్షిణాత్ యమగృహే నరకాణి నపశ్యతి. వాడికి యమబాధలు ఉండవు ఉంటారు. అందుకనే జాతక దోషాలు వగైరాలు అంతా ఉన్నప్పుడు అనేక రకాల ప్రాయశ్చిత్తాల్లో ఆ భగవంతుడికి 108 ప్రదక్షిణాలు చేసుకోండి అమ్మా, మీరు తప్పకుండా బాగుంటారు, మీకు అభివృద్ధి కలుగుతుంది, అభీష్టం నెరవేరుతుందని పురోహితులు చెప్తూ ఉంటారు. ఈ ప్రదక్షిణం గురించి ఒక పెద్ద శాస్త్రం మళ్ళీ చాలా గొప్పగా చెప్పిన మాట. మరి సూర్యుడికైతే 7 సార్లు ప్రదక్షిణం, వినాయకుడికి 3 సార్లు ప్రదక్షిణం, కేశవుడికి 4 సార్లు ప్రదక్షిణం, 1 అమ్మవారికి ప్రదక్షిణం అని సామాన్య విధి ఇదంతా ఉందన్నమాట. తరువాత మన అభీష్టం 108 ఈ రకంగా. సరే, ఇటువంటి ప్రదక్షిణ నమస్కారం అనే ఉపచారాన్ని చేశాడట. అభివాదము అన్నదానికి ఈ విధమైనటువంటి నమస్కారం అని నిఘంటు మనకి చెప్తోంది. చేసి అభిప్రదక్షిణం చకార. ఈ సంభాషణం అయిన తర్వాత అభిప్రదక్షిణం అన్నదానికి మళ్ళీ పునఃప్రదక్షిణం చేశారట. ఎందుకని ఏమో మళ్ళీ ఎప్పటికొస్తుందో ఇంతటి సువర్ణావకాశం అని తాత్పర్యం అన్నమాట. అలా చేసిన దశరథుడు తతో దశరథ ప్రాప్య
ప్రాప్య పాయసం దేవ నిర్మితం బభూవ పరమప్రీత ప్రాప్య విత్తమివ అధన. ఎందుకు అంత పొంగిపోయాడని చెప్పుకున్నామో ఇక్కడ సమాధానం దొరుకుతోంది. తథా అటు పిమ్మట ఆ దశరథుడు దేవనిర్మితమైనటువంటి ఆ పాయసాన్ని పొంది ఏనాడు చేతి నిండా కనీసం ఒక్కసారైనా డబ్బు చూడనటువంటి కడు బీదవాడు, ఎన్నో అవసరాలు చుట్టుముట్టేస్తూ ఉంటే ఎవరెవరా ఆదుకునేవాడు అని ప్రతి ధనుకుడికేసి గుడ్లప్పగించి అలా చూస్తూ ఉంటే ఎవరో ఒకరు ఆదుకునేవారు రాకపోతారా, నన్ను ఉద్ధరించకపోతారా అని, ఏమిరా నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి కూడా కొరగావు అనేంత బీద స్థితిలో అంత కడు దారిద్ర్యంతో ఉన్న వ్యక్తికి, అయ్యా పలానా పేరుగల వారు మీరేనా అండి, మీకు పలానా లాటరీ తగిలిందండి, మీకు పలానా వారెవరో వారసత్వంగా ఇంత ఆస్తిని ఇచ్చారండి అని చెప్పి ఏ న్యాయాలయం వారు వచ్చి వెతుక్కుంటూ ఓ వేలిముద్ర వేయించుకుని ఆస్తి అప్పచెప్పారు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఆ రకంగా విత్తమివ అధన, ఏనాడు ఒక్క కాణి కూడా కంటితో చూడనటువంటి అధనుడికి తరగనంతటి నిధి నిక్షేపాలు దొరికితే ఎంత ఎగిరి గంతేస్తాడో అంత ఆనందంతో ఉన్నట్ట. ఇప్పుడు దశరథుడు మాత్రం ఎగిరి గంతు వెయ్యలేడు. ఎందుకు? పాయసం ఒలికిపోతుంది కదా, అందుకనన్నమాట. కనుక ఈ ఆనందాన్ని అంతని మనసులో ఉన్నదాన్ని కళ్ళతో గమనించాడు వాల్మీకి మహర్షి. మనకి ఈ విధమైనటువంటి దాన్ని అందించారన్నమాట. విత్తం ప్రాప్య అధన పరమప్రీత ఇవ అని చెప్పారనమాట. ఆ తర్వాతి శ్లోకం తతస్తద్భుత ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత. అటు పిమ్మట ఆ దివ్యమంగళకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్వరూపం గొప్ప పరమభాస్వరం, కోటి సూర్యుల సమానమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి తద్భూతం, నిరంతరము చింతింపదగినటువంటి స్మరణ చేయవలసినటువంటి ఆ దివ్యమంగళ మూర్తి మన శ్రీమన్నారాయణుడు తత్కర్మ సంవర్తయిత్వ, ఈ పాయసాన్ని సమర్పించి ఆ తంతు ముగించి తత్రైవ అంతరధీయత, అక్కడే అదృశ్యమయ్యాడు అన్నారు. అలా కాగానే దశరథుడు పూర్తిగా ఇహలోకంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ పాయస భాండాన్ని ఎత్తిన పెట్టుకుని ఎక్కడికి పట్టుకెళ్ళి ఉంటాడు? రేపటి రోజున. హరయే నమః. స్వస్తి. ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం భార్యాణాం అనురూపాణాం అస్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం లప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృపా భార్యాణాం అనురూపాణాం అశ్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం లప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృపా తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం అభివాద్య చ అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయా యుక్తః చకార
చకార అభిప్రదక్షిణం అభిప్రదక్షిణం అభివాద్య చ అభివాద్య చ అద్భుతం 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 ప్రియదర్శనం ప్రియదర్శనం ముదా ముదా పరమయా యుక్తః పరమయా యుక్తః చకార చకార అభిప్రదక్షిణం అభిప్రదక్షిణం తతో దశరథః తతో దశరథః ప్రాప్య ప్రాప్య పాయసం పాయసం దేవనిర్మితం దేవనిర్మితం బభూవ బభూవ పరమప్రీతః పరమప్రీతః ప్రాప్య ప్రాప్య విత్తమివాధనః విత్తమివాధనః తతో దశరథః తతో దశరథః ప్రాప్య ప్రాప్య పాయసం పాయసం దేవనిర్మితం దేవనిర్మితం బభూవ బభూవ పరమప్రీతః పరమప్రీతః ప్రాప్య ప్రాప్య విత్తమివాధనః విత్తమివాధనః తతః తతః తదద్భుతం ప్రఖ్యం తదద్భుతం ప్రఖ్యం భూతం భూతం పరమభాస్వరం పరమభాస్వరం సంవర్తయిత్వా సంవర్తయిత్వా తత్కర్మ తత్కర్మ తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత తతః తతః తదద్భుత ప్రఖ్యం తదద్భుత ప్రఖ్యం భూతం భూతం పరమభాస్వరం పరమభాస్వరం సంవర్తయిత్వా సంవర్తయిత్వా తత్కర్మ తత్కర్మ తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో దశరథ మహారాజుకి తాను ఆచరించినటువంటి పుత్రకామేష్టి యాగానికి ఫలితము చేతిలోకి వచ్చేసింది. మరి ఆ ఫలితానికి అనుగుణంగా రాముడు అవతరించబోతున్నాడు. మరి అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆ శ్లోకాలని మరొక్కసారి మనం అఖండంగా పారాయణ చేసుకుందాము. ఇదంతు నరశార్దూల ఇదంతు నరశార్దూల పాయసం దేవ నిర్మితం పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం ధన్యమారోగ్యవర్ధనం భార్యాణామనురూపాణాం భార్యాణామనురూపాణాం అస్నీతేతి ప్రయచ్చవై అశ్నీతేతి ప్రయచ్చ వై తాసుత్వం లప్స్యసే పుత్రాన్ తాసుత్వం లప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృపా యదర్థం యజసే నృపా తథేతి నృపతిః ప్రీతః తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్యతాం శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీన్ దేవాన్న సంపూర్ణాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం దేవదత్తాం హిరణ్మయీం అభివాద్య చ తద్భూతం అభివాద్య చ తద్భూతం అద్భుతం ప్రియదర్శనం అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయా యుక్తః ముదా పరమయా యుక్తః చకారాభిప్రదక్షిణం చకారాభిప్రదక్షిణం తతో దశరథః ప్రాప్య తతో దశరథః ప్రాప్య పాయసం దేవ నిర్మితం పాయసం దేవనిర్మితం బభూవ పరమప్రీతః బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః ప్రాప్య విత్తమివాధనః తతస్తదద్భుతం ప్రఖ్యం తతస్తదద్భుత ప్రఖ్యం తతస్తదద్భుత ప్రఖ్యం తతస్తదద్భుత ప్రఖ్యం భూతం పరమభాస్వరం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత తత్రైవాంతరధీయత. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షోడశ సర్గే షోడశ సర్గే షట్ శ్లోకాః శ్లోకాః. స్వామి చిన్న మాట, ఈ పాయస భాండాన్ని తన రాణుల దగ్గరకు తీసుకెళ్ళాడు అని అనుకుంటున్నారా? కాదు. ఇంకొక చిన్న విచిత్రం రేపటి రోజున చెప్పుకుందాం. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ
శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి. కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం. అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా శూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా. యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం. ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వం దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రో యంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ. ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ సహ సహ. చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ. ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ సహ సహ. చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ. ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ సహ సహ. చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం
న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగతశక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.